రేపే శనివారము, అలానే శని త్రయోదశి కూడా. కార్తీక మాసంలో వచ్చిన ఈ శని త్రయోదశి రోజున కేవలం ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి చాలు. దరిద్రం బాధలు, అలానే నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి, తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు చూపే శనీశ్వరుని దుష్టశక్తి ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అయితే నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది. అలానే రేపు శనివారం అంటే కలియుగంలో భక్తుల యొక్క కోరికను తీరుస్తూ ఘనంగా పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం. ఈ శనివారం రోజున స్వామివారిని చాలామంది భక్తులు పూజిస్తూ ఉంటారు. స్వామివారిని నమ్ముకున్న వారికి ఏ ఆపద కలగదు అని పండితులు వివరిస్తున్నారు. అంతేకాదు భక్తుల నమ్మకం కూడా. అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు రేపు శనివారము. శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించటం వల్ల శని దోషాలు కూడా ఉండవు అని, శనీశ్వరుని దుష్టశక్తి ప్రభావాలు మనపై పడవు అని పెద్దలు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా రేపు శనివారంతో పాటు శని త్రయోదశి కూడా రానుంది. శని త్రయోదశి రోజున నిమ్మకాయతో చేసే ఈ పరిహారం వల్ల సకల దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే రేపు శని త్రయోదశి సందర్భంగా స్నానం చేసే నీటిలో గుప్పెడు ఉప్పుని కలుపుకొని స్నానాన్ని ఆచరించండి. అదేవిధంగా ఒక మట్టి చిప్పలో దొడ్డుప్పుని పోసి ఆ దొడ్డుప్పుపై ఒక ఇనుప ప్రమిదను పెట్టి ప్రమిదలో 3 వత్తులు విడివిడిగా వేసి దీపాలను వెలిగించి ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల ఉత్తర దిక్కు శనీశ్వరుని స్థానం. అంటే ఉప్పు దీపం అలానే ఇనుప ప్రమిదలో వెలిగించడం. ఇలా చేస్తే శనీశ్వరుని అనుగ్రహంతో శనీశ్వరుని దోషాలు తొలగిపోతాయి. ఇక చాలామంది ఇంట్లో నరదృష్టి వల్ల కావచ్చు, మన కంటికి కనిపించని దుష్టశక్తుల ప్రభావాల వల్ల కావచ్చు, ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. నరదృష్టి తగిలిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎదగలేరు. అనేక రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ ఆ పనిలో తగిన ఫలితం రాకపోవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం చూడక మానసికంగా, శారీరకంగా ఎంతగానో అలసిపోతూ ఉంటారు. ఇక అలాంటి వారికి మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది. కుటుంబంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతూ ఉంటాయి. తమ దాంపత్య జీవితంలో అన్యోన్యత కరువైపోతుంది. ప్రేమ అనేది కరువైపోతుంది. కుటుంబ పరంగా, అలానే విద్యాపరంగా, ఉద్యోగ వ్యాపార పరంగా కూడా కలిసి రాదు. ఇక వ్యాపారస్తులు కూడా లాభాలు రాక ధనాకర్షణ, జనాకర్షణ లేక సతమతమవుతూ ఉంటారు. అదేవిధంగా ఇలాంటి కష్టాల నుండి మనం బయటపడాలి అంటే రేపు శని త్రయోదశి రోజున, శని త్రయోదశి అంటే శనీశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. శనివారం రోజు త్రయోదశి కలిసి వచ్చిన రోజునే శని త్రయోదశి అంటూ ఉంటారు. అదేవిధంగా శని త్రయోదశి రోజున కాకికి, మూగజీవులకి ఏదైనా ఆహారాన్ని వండి పెడితే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. కుక్కకి పెరుగన్నాన్ని, కాకికి ఏదైనా కూర లేదా మాంసాహారంతో కలిపి ఏదైనా ఆహారాన్ని పెట్టినా సరే శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది. ఇలా పెట్టిన అనంతరం శం శనార్చనాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే గనక తీరని కష్టాల నుండి బయటపడవచ్చు అని పండితులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఎదుర్కొనేది ఒకే ఒక సమస్య, అదే డబ్బు సమస్య. డబ్బు ఒకటి మన చేతిల్లో లేకపోతే ఇక అన్నీ కష్టాలే, అన్నీ సమస్యలే. ప్రతి సమస్యకి ఎటు తిప్పి చూసినా కారణం డబ్బే కనిపిస్తుంది. మరి అలాంటి డబ్బు అనేది మన దగ్గర నిలవకపోవడానికి కారణం నరదృష్టి కావచ్చు, నరుల ఏడుపు కావచ్చు, దృష్టి దోషాలు కావచ్చు. ఇవన్నీ తొలగిపోయి దైవం యొక్క అనుగ్రహం కలగాలి అంటే రేపు శనివారం ప్లస్ త్రయోదశి రోజున ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి చాలు. నిమ్మకాయలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా సరే నిమ్మకాయలో నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంటుంది. నిమ్మకాయ అంటే శక్తి దేవతలకి చాలా ఇష్టం. నిమ్మకాయ పుల్లగా ఉండటం వల్ల లక్ష్మీదేవికి ఆపోజిట్ అయిన జ్యేష్ఠాదేవికి ఎంతో ఇష్టం. జ్యేష్ఠాదేవి నిమ్మకాయ పులుపుని చూసి అక్కడే ఆగిపోతుంది అంటారు పెద్దలు.
అందుకే నిమ్మకాయను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంటి లోపలికి రాకుండా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది అని నమ్మకం. అలానే రేపు శనివారం రోజు ఒక బాగా పండిన పచ్చటి నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కట్ చేయండి. ఆ నిమ్మకాయలో 4 లవంగాలను కొంచెం దొడ్డుప్పుని నింపండి. ఆ నిమ్మకాయను మీ తల చుట్టూరా 7 సార్లు తిప్పుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాలు, నరదృష్టి, దృష్టి దోషాలు, నెగటివ్ ఎనర్జీ, శనీశ్వరుని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. దుష్టశక్తులు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇంకో నిమ్మకాయను తీసుకోండి. దానిని మీ తల చుట్టూరా 7 సార్లు తిప్పుకోండి. ఎడమ నుండి కుడివైపు 7 సార్లు, కుడి నుండి ఎడమవైపు 7 సార్లు అలా తిప్పుకొని ఆ నిమ్మకాయను 2 భాగాలుగా కట్ చేసి కుడి నుండి ఎడమవైపు ఒక నిమ్మకాయను, ఎడమ నుండి కుడివైపు ఇంకో నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో, నిర్జలమైన ప్రదేశంలో తూర్పు దిక్కున నిలబడి విసిరేసి రండి. ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం పూర్తిగా నిమిషాల్లో తొలగిపోతుంది. అదేవిధంగా ఇంకో నిమ్మకాయను తీసుకోండి. దాంతోపాటు 4 లవంగాలను తీసుకోండి. నిమ్మకాయకి 4 లవంగాలను గుచ్చి మీ తల చుట్టూరా 7 సార్లు తిప్పుకోండి. అనంతరం ఇంకో కొబ్బరికాయను, నీటితో ఉన్న కొబ్బరికాయను తీసుకొని మీ తల చుట్టూరా 7 సార్లు తిప్పుకోండి. ఈ నిమ్మకాయకు లవంగాలు గుచ్చాం కదా, ఆ నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరివేయండి. ఈ కొబ్బరికాయను ఏదైనా ఆలయ ప్రాంగణానికి తీసుకొని వెళ్ళండి. అంటే ఏదైనా గుడికి తీసుకొని వెళ్ళి ఆ ప్రదేశంలో కొబ్బరికాయను పూర్తిగా నిప్పంటించి కాల్చివేయండి. ఇలా గాని చేస్తే మీకు పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. మీ పనుల్లో ఆటంకాలు కలిగించే దుష్టశక్తుల ప్రభావాలు వెంటనే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక మీకు రావాల్సిన ధనం, మీకు రావాల్సిన ఏదైనా పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వెంటనే వస్తాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి విజయాలు లభిస్తాయి. అంతేకాదు ధనాకర్షణ, జనాకర్షణ జరుగుతుంది. ఇక మీకు పట్టిన దరిద్రం, దుష్టశక్తి పీడ, శనీశ్వరుని బాధలు పూర్తిగా తొలగిపోతాయి. రేపు శనివారం త్రయోదశి రోజున ఈ విధంగా చేయండి. అలానే వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే గనుక వ్యాపార స్థలంలో రేపు ఒక నిమ్మకాయను తీసుకొని వెళ్ళి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలంలో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీ వ్యాపార స్థలంలో ఉండే ఆటంకాలు, నరదృష్టి, జనులు అధికంగా వచ్చినప్పుడు తగిలిన దృష్టి పూర్తిగా తొలగిపోతుంది. ఇక వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ వ్యాపార స్థలం చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నిమ్మకాయ పూర్తిగా లాగేసుకుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.